ఇక మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడప ఎంపీ పదవికి అవినాష్ సరికాదని వివేక స్వయంగా తనతో చెప్పారని, వివేక ఎంత చెప్పినా జగన్ కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డిగా ఇచ్చారన్నారు. వివేక బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డేనని అవినాష్ భావించారని షర్మిల ఆరోపించారు. వివేకను సునీత భర్త హత్య చేసినట్లు అవినాష్ రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వివేక హత్య కేసును జగన్ ఎందుకు కొలికి తేలేకపోయారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో మేము సునీత అందరం కూడా హైదరాబాద్ లో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్ గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ ను ఇచ్చే అవకాశం లోకల్ గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్ లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్ గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్ గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానందరెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు గాని అవినాష్ రెడ్డి గారు గాని ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్ కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.